హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ నామ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. సో వీడియోస్ పెట్టగా 2 డేస్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేశాను. సో నేను హయాను విలేజ్కి వచ్చామండి. వరలక్ష్మి వ్రతం అయితే విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ నేనైతే అమ్మవారిని పెట్టలేదండి, ఎందుకంటే హయానికి భయపడ్డాను. ఏంటంటే వాడు పువ్వులు కానీ ఆకులు కానీ ఇలా చూశాడంటే లాగేస్తాడు కదా. సో మళ్ళీ రిస్క్ ఎందుకులే, అందులో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే హాల్లో పెట్టుకోవాల్సి వస్తుంది, అందుకని చెప్పి పెట్టలేదన్నమాట. సో ఇంకా మార్నింగ్ లేట్గానే లేచామండి. అక్కడ అమ్మ ఏంటంటే అరిటాకులు మామిడాకులు ఇవంతా కూడా రెడీ చేస్తున్నారు గుమ్మానికి పెట్టేకి. అప్పటికే హయాను వెయిట్ చేస్తున్నాడు అనమాట అవంతా కూడా లాగేకి. ఇంకా సరే అని చెప్పి మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా ఇంటికి దగ్గరలో వచ్చేసి కాళికాదేవి అమ్మవారి గుడి ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంకా నేను మా చెల్లెళ్ళు ముగ్గురం కలిసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో అక్కడికి వెళ్ళేసి ప్రశాంతంగా టెంకాయ కొట్టుకొని ఇంకా కాసేపు ఉండేసి వచ్చాము. కొంచెం దగ్గరేనండి, అందుకని చెప్పి ఇంకెలాగో గుడికే కదా అని చెప్పులు లేకుండా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇదేనండి మన కాళికాదేవి అమ్మవారు. సో ఇక్కడ ఏంటంటే మన 3 ఊర్లకి మధ్యలో వస్తుందన్నమాట, గ్రామ దేవతలాగా అనుకోండి. సో చాలామంది ఏ ఫెస్టివల్ వచ్చినా ఏదైనా సరే ఇక్కడ పూజ అయితే చేసుకుంటారండి. సరే ఇంకా మేము కూడా ఎలాగో వచ్చాం కదా, టెంకాయ కొట్టుకుందాము అని చెప్పి వచ్చాము. ఆల్రెడీ వేరే వాళ్ళు మొక్కున్నారనమాట. 108 టెంకాయలు కొట్టేసి ఏదో పొంగుబాలు పెట్టుకుంటాము అని చెప్పి. సో ఆ పని మీద వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా మేము జస్ట్ టెంకాయలే కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ మేమే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. హయాన్ని కూడా తీసుకెళ్ళామండి. సో నేను ఈ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ని నేను మీతో షేర్ చేద్దామని చెప్పి ఎప్పుడు ఎడిట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేకి నాకు టైం కుదరలేదు, అందుకని ఇప్పుడైతే నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. సో నేను కట్టుకున్న శారీ ఇంతకుముందు వీడియోలో చూపించానండి నేను. అంటే ఇది బెంగళూరులో ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. సో ఇక్కడ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, బట్ దాని కలర్ వచ్చేసి పింక్ అండి. రాణి రోస్ అంటారు కదా, అదనమాట, డార్క్ పింక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను వేరే శారీ బ్లౌజ్ని దీనికి పేరప్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి బ్లౌజు కొంచెం స్కై బ్లూ టైప్లో వచ్చిందనమాట. దానికన్నా ఇదే బాగుంటుంది అని చెప్పి ఇంక ఇదైతే పేరప్ చేసుకొని ఇంకా కట్టేసుకున్నానండి. ఈవెన్ దానికి ఫాల్ కూడా కుట్టించలేదు. అలానే ఇంకా కొత్తది కదా, వరలక్ష్మి వ్రతం రోజు కొత్తది కట్టుకుంటే మంచిది అన్నట్లు ఇంకా కట్టేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ టెంకాయ కొట్టి హారతి తీసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా బాబుని తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చాడండి. అంటే మేము నడుచుకుంటూ వచ్చాము. సో వాడిని నడిపించుకొని రావడం కష్టం అనమాట, కొంచెం దూరం ఉంది. దూరం అంటే మనకి ఓకే అండి, ఒక 1 కిలోమీటర్ లోపలే ఆఫ్ ఉంటుంది అనుకుంటా నేను. సో ఇంకా వాడిని నడిపించుకొని ఎండకు ఎందుకులే అని చెప్పి ఇంకా మా నాన్న, హస్బెండ్, ఇంకా హయాను ముగ్గురు కూడా బైక్లో వచ్చేసారు. ఇంకా మేము ముగ్గురము అండ్ మా పెద్ద అబ్బాయి నలుగురం నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చామన్నమాట. సరే ఇంకా నేను టెంకాయ కొడుతుంటే ఇంకా హయాను వాళ్ళ డాడీ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నార్మల్గా అయితే ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను, బట్ నాకు ఇక్కడ పాసిబుల్గా లేదు. అందుకని ఈ వ్లాగ్లోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది నేను పెట్టే వీడియోస్కి చాలా బాగా రిసీవ్ చేసుకొని నాకు చాలా సలహాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర అడిగి క్లారిఫై చేయించుకుంటున్నారు. సో కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వలేకపోయినా కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తున్నాను, కామెంట్స్లో కూడా మ్యాక్సిమం ఇస్తున్నానండి. కొంతమంది అదే పని కట్టుకొని మరీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది అంటున్నారు వ్యూస్ కోసము ఒక స్మాల్ ప్రాబ్లమ్ని ఇలా చెప్తున్నారు అనేసి. వ్యూస్ కోసమే కావాలి అంటే 1,00,000 టాపిక్స్ ఉన్నాయి కదండి బయట. ఏ టాపిక్స్ పైన చేస్తే ఎన్ని వ్యూస్ రావు చెప్పండి. వ్యూస్ కోసమే మన కిడ్స్ గురించి అలా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? అందులో ఆటిజం అనేది స్పెషల్ కిడ్స్ అండ్ ప్రాబ్లం అనేది స్మాల్ ప్రాబ్లమా అండి? అది ఫేస్ చేసి ఆ పేరెంట్స్కి తెలుస్తుందండి అది ఎంత పెద్ద హార్డ్ వర్క్ అనేది. తెలియని వాళ్ళు నోరు మూసుకొని కామెంట్స్ పెట్టకుండా గమ్మునుంటే బెటర్ అండి. చాలా హర్ట్ అయ్యా నేను. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లము, వ్యూస్ కోసము ఒక స్మాల్ ప్రాబ్లమ్ని ఇలా చెప్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? వ్యూస్ కోసం ఎవరైనా కిడ్స్ విషయంలో ఇలా చెప్తారా? వ్యూసే కావాలంటే 1,00,000 టాపిక్స్ పైన వీడియోస్ చేయొచ్చండి, అవంతా కూడా నాకు అవసరం లేదు. వ్యూస్ కోసం అని చెప్పి నేను లేనిదేం చెప్పలేదండి, ఉన్నదే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇలా వీడియోస్ పెట్టడం వల్ల మీ నుండి నాకు చాలా సజెషన్స్ అండ్ చాలా నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నానండి మా అబ్బాయి విషయంలో. సో అది నాకు చాలా హ్యాపీ. ఎవరో ఒకరు ఇద్దరు అన్నారని చెప్పి నేనే
నేనేం వీడియోస్ అయితే ఆపనండి, చేస్తాను. ఒక స్మాల్ ప్రాబ్లమ్ అంటున్నారు, ఆ స్మాల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి. స్మాల్ ప్రాబ్లమే కదా, వెంటనే సాల్వ్ అయిపోవచ్చు కదా, మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు? అది స్మాల్ అని మీరు అనుకుంటున్నారు, హెవీ హార్డ్ వర్క్ అని మేము అనుకుంటున్నామండి. ఏదేమైనా సరే మన కిడ్స్ని బాగా చేసుకోవాలన్న ప్రయత్నం మాది. తెలియని వాళ్ళు మీలాంటి వాళ్ళు అలా వాగుతూ ఉంటారు, బట్ ఓకే, డోంట్ కేర్. సో ఈ విషయం ఎందుకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఆల్రెడీ నేను వాళ్ళకి రిప్లై ఇచ్చానమాట, పనికి మాలిన బుద్ధి మాకు లేదు అని చెప్పి. నేను చాలా హర్ట్ అయ్యానండి. సరే, ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూను లంచ్ అంతా అయిపోయిన తర్వాత నిద్రపోయామండి, నేను హయాను. నిద్ర లేచిన తర్వాత ఇంకా వాడిని మా డాడీ బయట తీసుకెళ్తున్నాడు. అంటే మా డాడీ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా బయట తీసుకెళ్తున్నారు. ఇక్కడ మా చెల్లి ఏంటంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కొట్టిన కొబ్బరికాయలు ఇంట్లో కొట్టింటాం కదా, ఆ కొబ్బరికాయలు మొత్తం కూడా తొక్కు తీసి కట్ చేసుకుంటూ ఉంది. నేను అప్పుడే లేసి వచ్చి అక్కడ కూర్చున్నాను. తను అన్నదనమాట, అక్క గోరింటాకు పిక్కొని వచ్చుకున్నామా, నైట్ పెట్టేసుకుందాం ఇద్దరము అని చెప్పి. సరే అని చెప్పి మా పిన్నిని పంపించామండి. ఆ మెయిన్ రోడ్లో ఎంట్రన్స్లో ఒక హౌస్ ఉందన్నమాట, అక్కడ ఉంది గోరింటాకు చెట్టు. ఆ పొదల్లోకి వెళ్ళి చూసిరాపు ఆ పిన్ని, గోరింటాకు ఉంటే మేము వస్తామని చెప్పాను. ఇంకా ఆ పిన్ని వెళ్ళి చూసేసి వచ్చింది. సో ఇక్కడ గోరింటాకు పిక్తూ ఉంటే ఆ పిన్నిని వీడియో తీస్తుందన్నమాట. సో తీసుకొచ్చాము. ఇంకా ఫస్ట్ టైం అండి నేను అలా పొదల్లోకి రావడము. ఇంకా అందుకని చెప్పి అక్కడ చెప్తూ నవ్వుతూ ఉన్నానమాట. సో గోరింటాకు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మా చిన్న చెల్లి వచ్చేసి నేను నైట్ మిక్సీకి పట్టేసి పెడతాను లెక్క అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ ఏంటంటే మా చెల్లి మార్నింగ్ వ్రతం చేసుకుంది కదా, ఇంకా సరే లాస్ట్ నాకు తాంబూలం ఇచ్చేసి వరలక్ష్మి వ్రతము అడిగి ముగించుకుంటానని చెప్పి ఇంకా నాకు ఇస్తుంది. నేను నైటీలో ఉన్నాను, వీడు డ్రెస్ వేసుకొస్తానన్నా కానీ వినలేదు. లేదు నేను ఇస్తాను ఫస్ట్ అని చెప్పి ఇచ్చేసింది. ఇంకా వీడు చూడండి కారు పైకి ఎక్కి ఇంకా ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మా పెద్ద అబ్బాయి జస్ట్ లేస్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చాడండి. అది వాడికి అలవాటు లేదు, తినడు. మళ్ళీ కామెంట్ చేయకండి. తినడు అంటే జస్ట్ ఎప్పుడైనా సరే గ్రీన్ లేస్ ఒక పీసు 2 పీసెస్ అట్లా తింటాడు అంతే. సో ఇవేంటంటే ఇలా ఇచ్చినప్పుడు అలా కొడుతూ ఉంటాడనమాట. ఆ సౌండ్ వాడికి ఇష్టమో ఏమో, ఇంకా దాన్ని పిప్పి తీస్తాడు చూడండి. సో మీకే షేర్ చేస్తున్నాను, అలా చేస్తాడనమాట. సో మొత్తానికైతే పల్లెలో మా హయాను వాళ్ళ తాతయ్యతో అమ్మమ్మతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాడండి. సో ఎలాగో 4 days అయితే హాలిడేస్ ఉన్నాయి, హయాన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు కదా అని మేము విలేజ్కి వచ్చాము. సో వాడిని కూడా కొంచెము అలా తీసుకెళ్ళినట్టు ఉంటుందిలే అనేసి. సో ఇక్కడైతే ఇంకా నైటు గోరింటాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మా చెల్లి నాకు ఇంకా మా ఇంకో చెల్లికి అయితే పెట్టేసింది. ఇలా అయితే మా వరలక్ష్మి డే అనేది కంప్లీట్ అయిందనమాట. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.